వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ కొమిరా అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం ఇమ్మంది రామారావు గారు ప్రముఖ జర్నలిస్టు, అదేవిధంగా సినీ రీసెర్చ్ కూడా చేసి ఉన్నారు. సో ఇంతవరకు ఇమ్మంది రామారావు గారు అయితే మన ఎస్క్యూబ్ టీవీలో దాదాపుగా చాలా ఇంటర్వ్యూస్, అంటే అలనాటి ఆనిముత్యాల కార్యక్రమంలో భాగంగా చాలామంది గురించి, అంటే హరినాథ్ గారు, ఎన్టీఆర్ గారు కావచ్చు, సావిత్రి గారు, దేవిక గారు, సిల్క్ సుందర్ గారు, వీరందరి గురించి అయితే చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నేనేమనుకుంటా అంటే ముందు ఇమ్మంది రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన ప్రొఫైల్, ఆయన తాలూకు బయోగ్రఫీని కూడా తెలుసుకోవాలని అయితే అనిపిస్తుంది. కొంతమంది కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన గురించి ఆయన్ని అడిగి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా మీరైతే చాలామంది చరిత్రలు అనుకోవచ్చు, లేదా బయోపిక్లు అనుకోవచ్చు, లేదా జరిగిన సంఘటనలు, అలనాటి ఆనిముత్యాలు కార్యక్రమంలో భాగంగా మీరైతే ఎస్క్యూబ్ టీవీలో చాలా విషయాలను అయితే షేర్ చేస్తున్నారు. కొంతమంది మీ అభిమానులు కావచ్చు, లేకపోతే ఎస్క్యూబ్ టీవీ అభిమానులు కావచ్చు, మీ గురించి కూడా సమాచారాన్ని పెడితే బాగుంటుందని చెప్పి కామెంట్ కూడా చేయడం జరిగింది. అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగా ఇండస్ట్రీకి చేరువయ్యారు, ఎలాగా రైటర్గా మీ ప్రయాణాన్ని కొనసాగించారు? నేను పుట్టింది విశాఖపట్నం జిల్లా తగరపోలుసు అండి. ప్రాథమిక విద్య మా ఊర్లోనే చేశాను. మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భీమునిపట్నం ఉంది. అక్కడ హైయర్ సెకండరీ వరకు చదువుకున్నాను నేను. ఆ భీమునిపట్నంలో చదువుతుండగా 1965లో ఒక అంతర్ కళాశాల వ్యాసరచన పోటీ జరిగింది. వివేదల విశాలాక్షి గారు జడ్జి, ప్రముఖ నవల రచయిత్రి. అందులో జాతీయ సమైక్యత మీద వ్యాసరచన పోటీ జరిగితే నేను రాశాను. నాకు ఫస్ట్ వచ్చింది. విశాలాక్షి గారు ఇంటికి రమ్మని చెప్పారు. చాలా బాగా రాశాను ఆయన, నీకు రచనా వ్యాసంగం మీద దృష్టి ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఏదైనా రాస్తుండు అని చెప్పడం జరిగింది. అలా ఫస్ట్ ఇన్స్పిరేషను వివేదల విశాలాక్షి గారు. తర్వాత కాకినాడ కాలేజీ చదవడం కోసం వెళ్ళాను నేను. కాకినాడలో సినిమా రోడ్లో సంత చెరువు దగ్గర మా ఇల్లు. అక్కడ పక్కన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ అన్నమాట. ఆ యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో నాకు కొంచెం బంధువు అవుతుంది వేణు అని డ్రామాలు ఎక్కువ వేస్తుండేది అన్నమాట. మంచి ఆర్టిస్టు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అని చెప్పేసి, ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి కాదు, ఒక ఆర్టిస్టు ఎం సుబ్బలక్ష్మి ఉంది. ఆవిడ పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట. రత్నం, ఎం సుబ్బలక్ష్మి, వీళ్ళ సుబ్బలక్ష్మి పిన్ని అంటుండేవాళ్ళు. వీళ్ళు మంచి ఆర్టిస్టులు అన్నమాట. వాళ్ళతో కలిసి వెళ్ళి కూర్చునేవాడిని. ఎట్లాంటి వాళ్ళు వచ్చేవారు చాలామంది. అక్కడ ఆ ఫోటోలే చూస్తుంటే ఊళ్ళంతా పొలకించిపోతుంది అన్నమాట. సి పోలయ్య గారు, బిఎస్ సుబ్బారావు గారు, కౌండిన్య గారు, బాలయ్య, హర్నాథ్, ఎస్వి రంగారావు, రేలంగి, జోగినాథం గారు, ఇలా ఒక అంజలిదేవి, ఆదినారాయణరావు, తతేమో రాజేశ్వరరావు గారు, సిఎస్ రావు గారు, అంతా ఎవరిని చూసినా మహామహులు అన్నమాట. అందరూ ఉండేవారు. నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది. అనిపించిన తర్వాత అప్పుడు పరిషత్ కాంపిటీషన్స్ ఎక్కువ ఉండేవి. దానికి న్యాయం ఇదేనా అని ఒక నాటిక రాశా. ఎంఎస్ అని కలెక్టర్ ఆఫీసులు ఉంటుండేవాడు. అసలు మాకు పార్టిసిపేషన్ కూడా అవకాశం లేదు అని చెప్పేవారు అన్నమాట. ఒక స్థాయి వ్యక్తులకే పార్టిసిపేషన్కి అవకాశం ఉండేది, అందరికీ ఉండేది కాదు. టీములు అన్నిటికంటే చిన్న టీం అదే. అందువల్ల బెస్ట్ విలన్ ఒకటి, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఒకటి, 2 కొట్టా అన్నమాట. ఈ లెవెల్లో గొట్టంగాలు వీళ్ళే వేస్తారు అనుకునేటువంటి ఒక చిన్న నాటిక. దాంట్లో ఉత్తమ విలను, ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్ 2 కొట్టారు. కల్చరల్ యాక్టివిటీస్ మీద ఏమో దృష్టి మరలింది అక్కడ. తర్వాత కాకినాడలో బంగ్లాదేశ్ వార్ వచ్చిందన్నమాట. సోనార్ బంగ్లా అని చెప్పేసి కవిత సంపుటిని విడుదల చేద్దామని తూర్పుగోదావరి జిల్లా కవి సమ్మేళనంలో పెట్టి కవిత్వం రాయమన్నారు. దానికి నేను ఒక కవిత రాసి పివి నరసింహారావు గారు అతిథిగా వచ్చారన్నమాట. నేను మానవత అనే కవితని చదివి వినిపించాను. ఒక 60 మంది 65 మంది ఎంతమంది వచ్చారు. అందులో ఒక 20 కవితలను తీసి బుక్గా ప్రింట్ చేశారన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేసిన 20 కవితల్లో నాదో కవిత. ఉన్న వాళ్ళలో అందరికంటే నేనే చిన్నవాడిని. అదొకటి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత విప్లవ కవితలు విపరీతంగా రాసేవాడిని. విప్లవం అంటే బ్లడ్ అలాగ ఉండేదన్నమాట. నేను ఏదైనా కవిత్వం చదువుతానంటే అరెస్ట్ చేసేస్తారు అని భయపడిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మార్కిజం, లెనినిజం ఇంపాక్ట్ మీ పైన ఉందంటారు? అలా కాకుండా నాకు సమాజం తాలూకు, ఆ పేదవాడి తాలూకు గుండె చప్పుడు నాకు తెలుసండి. పేదవాడి తాలూకు బాధ ఏమిటో నాకు తెలుసండి. ఎదురుగా ఉంటున్న న్యాయ వ్యవస్థలో కూర్చున్నవాడు అతి దారుణంగా అన్యాయం చేస్తున్నటువంటి తీరు నాకు తెలుసండి. దాని మీద ప్రశ్నించాలంటే ఈ మార్క్సిజం, లెనినిజం అవసరం లేదండి. మనిషికి ఒక మానవీయ కోణంలోంచి ఆలోచించే దృష్టి ఉంటే అది చాలని నా ఉద్దేశం. ఈ మానవీయ కోణాన్ని మించిన ఏది ఆవిష్కరించినా సరే మానవీయ కోణంలోంచే ఆవిష్కరిస్తుంది. ఉద్యమం కూడా మానవీయ కోణంలోంచే పుడుతుంది. మనిషిని మనిషి చంపుకోవడం ఒక మార్గం, మనిషిని మనిషి రక్షించుకోవడం ఒక మార్గం. చంపుకోవడం
అంటే ఏమిటి, వాడు ఏదో పొరపాటు చేస్తున్నాడు కనుక వాడు సంఘ విద్రోహ శక్తి కనుక వాడిని చంపేద్దానికి కూడా ఒక మార్గం అండి. దాంతో మన పరిష్కారం దొరకదు. కానీ మనిషి బతికించుకున్నట్టయితే సమాజం బతుకుతుంది కదా. బతికించుకోవడం అంటే ప్రాణాలతో బతికించుకోవడం కాదు, వాడికి గూడు నీడ, వైద్యం, విద్య, ఈ సదుపాయాన్ని క్రియేట్ చేసి మనిషిలా చూడడం. బైబిల్ చెప్పింది పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది. మరి ఈ మానవతావాదం అదే చెప్తుంది కదా, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించమని చెప్తుంది. ఏ చెప్పిన అదే చెప్తుంది కదా. అంటే ఆ చెప్పింది కేవలం ఆదర్శ భావాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా మనం చూపించగలిగినట్టయితే సమాజం కొంత ముందడుగు వేస్తుంది అనేటువంటి భావంతో ఉన్నవాడనమాట. కాకినాడ కొయ్యవారి వీధిలోనే ఆకుల నరసింహరావు గారు అని చెప్పేసి, అంటే రాజేశ్వరరావు గారికి ఆదినారాయణరావు గారికి గురువు గారు అన్నమాట. ఆయన పాత సినిమాలో పెద్ద క్యారెక్టర్లు వేశాడు. అర్ధాంగి సినిమాలో వద్దురా కన్నయ్య, రాధను రమ్మన్నాడే చూళ్ళు చేశాడు. రాధను రమ్మన్నాడే పాట పాడాడు అన్నమాట. సరే, నేను ఇలా మద్రాసు వెళ్తున్నాను విషయం తెలిసిన తర్వాత ఆయన నరసింహరావు గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాసిచ్చారు. అంజమ్మ దగ్గరికి వెళ్తే అంజమ్మ అంటే అంజలీదేవి నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి లెటర్ రాసిచ్చాడు. నేను అంజలీదేవి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే నేను ఊహించినంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదన్నమాట. అందరూ వస్తారు, ఎందుకు బాబు కాకినాడ నుంచి, బాగా కాకినాడ వాళ్ళకి ఇదో పెద్ద పిచ్చి అయిపోయింది. సరే ఏదైనా ఉంటే చెప్తాను కదా అని చెప్పేసి చెప్పింది, వెళ్ళిపోయాను అన్నమాట. అప్పుడు సినీ హెరాల్లో జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్గా మంచి పేరు వచ్చిన తర్వాత దాసరి గారు సాహచర్యం, దాసరి గారి దగ్గర నేను పనిచేస్తుండగా మొదట్లో జయచిత్ర దగ్గర కూడా పనిచేసేవాడిని. నా హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఆయన చెప్పేటువంటి ధారణ, అంటే మూవీస్కి స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారా మీరు? స్క్రిప్ట్ ఆయన చెప్తుంటే రాసి ఫైల్ చేసేవాడిని. స్టోరీ డిస్కషన్స్ కూడా నా తాలూకు కాంట్రిబ్యూషన్ ఉండేది మాట. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడు గారికి అప్పచెప్పారన్నమాట, త్రివిక్రమరావు గారికి. అది 1983 నుంచి 91 వరకు నేను మద్రాసులో చిన్నాయన దగ్గరే ఉన్నాను. నేను చిన్నాయన అంటే ఇండస్ట్రీ కదా, కానీ ఇండస్ట్రీలో ఎక్కడ ఏం జరిగినా సరే మా దగ్గరికి వచ్చేది ఆ వార్త, చిన్నాయన దగ్గరికి వచ్చేది. 15 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి చైర్మన్గా ఉన్నారు కనుక. నేను ఒక 2 సినిమాలు డైరెక్ట్ చేయడం జరిగింది. ముద్దుల చెల్లెలు, లైలా 2 సినిమాలు డైరెక్ట్ చేయడం. దీనికి మరి ప్రొడ్యూసర్ సార్? ప్రొడ్యూసరు మొదటి సినిమాకి పి రామయ్య శెట్టి, రెండవ సినిమాకి చెదలవాడ శ్రీనివాసరావు అని. చెదలవాడ వారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా నేనే చేశాను. దాని తర్వాత ఏంటంటే ఇక నాకు 3 సంతానం. నేను ఐ వాజ్ ఎ డ్రీమర్. నా పిల్లల్ని బాగా చదివిద్దామనే ఆలోచనతో ఉన్నవాడిని. సరే, ఇక నా తాలూకు వ్యక్తిగతమైన దుగ్ధకి ఆ పిల్లలు పాడైపోతారు కదా అని అనిపించి ఏం చేశారంటే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసారు. నేను మీరు కాకినాడ నుంచి చెన్నై ఏ ఇయర్ వెళ్ళారు సార్? అది 75 అండి. రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన వరకు కొంత కలిసేవారా సార్? అప్పుడు మీరు 2 సార్లు కలిశానండి నేను. ఎందుకంటే నేను రామారావు గారు చాలా సన్నిహితుడిని. ఎంత సినిమా ఫీల్డ్ వరకే చెప్పగలను సన్నిహితుడిని. అది అప్రస్తుతం కూడా చెప్పుకోవడం చాలా అభిమానంగా చూసేవారు. ఎంత అభిమానంగా చూసేవారంటే వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకున్నట్టయితే మిగతా వారికి మొక్కలు ఇచ్చేవారు, కానీ నా పచ్చళ్ళు పెట్టించేవారు అన్నమాట. అలా ఉండేది అన్నమాట. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఒకసారి వైస్రాయ్ హోటల్ సంఘటన తర్వాత వెళ్ళాను. నేను వెళ్ళి కలిశాను. నా కళ్ళం నీళ్ళు తిరిగిందన్నమాట. వాళ్ళకి ఎప్పుడూ ఒకటే అలవాటు, శోభన్ బాబుకి కానీ రామారావు గారికి కానీ, పిల్లలు బాగా చదువుకుంటున్నారా అని చెప్పేసి. అంటే మా పిల్లలు బాగా చదువుతారని తెలుసు వాళ్ళకి. కొంచెం బాధపడుతుంటే డోంట్ వరీ బ్రదర్, మళ్ళీ మన ప్రభ వెలుగుతుంది అన్నారు అన్నమాట. మద్రాసులో ఉంటుండగా నేను జయచిత్ర, శ్రీదేవితో ఎక్కువ కాలం ఉన్నాను నేను. సర్దార్ పాపారాయుడు అసోసియేట్ డైరెక్టర్ అయిన తర్వాత ఆవిడతో కలిసి పనిచేయడం మానేశాను. అలాగే సుజాత గారు వచ్చే కొత్తలోను ఆవిడకి డైలాగ్ కోచ్ గాను, ఆవిడకి తెలుగు నేర్పించేదానికి వెళ్ళాను నేను కొంతకాలం. వీళ్ళందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. అలాగుంటూ 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇక్కడ రాగానే ఫస్ట్ నాకు శిఖరాజు గారు మంచి ఫ్రెండు, ఆంధ్రభూమి శిఖరాజు. మళ్ళీ సినిమా ఫీల్డ్లో ట్రై చేయంటే ఆ జోలికి వెళ్ళలేదు, పిల్లలు ఏమైపోతారో భయం మీద. వెళ్ళకుండా నేను మామూలుగా నాకు తోచింది ఏదో రాసేవాడిని, క్రిటిక్ అని పేరుతో రాసేవాడిని అన్నమాట. కొన్ని ఇన్నోవేటివ్గా కనిపెట్టి నేను ఆ ఫెయిలర్స్ ఇవన్నీ మనం రాసినవి. తర్వాత అందరూ దాన్ని ఫాలో అయ్యారు. కానీ ఫస్ట్ ఒక 10 లైన్లలో పెద్ద సమాచారం నవ్వచ్చు అనేది నేనే మొదలుపెట్టాను. అలాగా సాయిరామ్ సినిమా కబుర్లు అని రాసాం. నెక్స్ట్ ఆంధ్రప్రభలో ఒక సినిమా 18 పేజీల సినిమా పుల్అవుట్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. కొంతకాలం ఆంధ్రప్రభలో డైరీలో పనిచేశాను. నాకు జర్నలిస్ట్గా మంచి పేరు వచ్చింది, వార్తలో చాలా మంచి పేరు వచ్చింది. కొంతకాలం కలర్ చిప్స్లో ఎస్ఎఫ్ఎస్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏ టీవీలో కొంతకాలం పనిచేశాను, హెచ్వై టీవీలో పనిచేశాను. మిగతా టీవీలు అందరికీ కూడా నేను లైవ్లో డిబేట్కి వెళ్ళేవాడిని. సినిమా సమాచారం సాధికారికంగా ఉండాలంటే తప్పకుండా నన్ను పిలిచేవారు. పిలిచి
వాళ్ళు తెలుసుకునేవారు అన్నమాట. ఎప్పటికి కూడా అది కొనసాగుతూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే నేను నిరంతరం కూడా అధ్యయనం చేస్తాను. నేను తెలుగు సినిమా చరిత్రను కానీ ఆ పరిణామ క్రమాన్ని కానీ నేను ఏదైనా మాట్లాడాలంటే మాత్రం నాకు హోంవర్క్ లేకుండా నేను రాను. ఎందుకంటే మనం మాట్లాడింది ఆ చరిత్ర సంకరం కాకూడదు, మాట్లాడింది రికార్డెడ్గా మిగిలిపోవాలన్నమాట. కనుక నేను ఏ మాట చెప్పే ముందేనే ఆలోచించుకుంటాను, చెప్పిన తర్వాత ఆలోచించుకుంటాను. నేను చాలా బాగా చెప్పారండి, చాలా పాజిటివ్గా చెప్పారని చెప్పిన దానికంటే మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి ఆలోచనతో నిరంతరం అధ్యయనం చేస్తుంటాను బాబు. తెలియకపోతే మీ బోటి వాళ్ళు తెలుసుకుంటాను, ఇంకెవరైనా కనుక్కుంటాను, పుస్తకాలు తిరగేస్తాను. సాధికారికంగా సమాచారం వచ్చినంత వరకు ఒక కొలుకు వచ్చినంత వరకు మాట్లాడనమాట. ఆ క్రెడిబిలిటీ మిస్ అవ్వడానికి ప్రయత్నం చేయనమాట. క్రెడిబిలిటీ అదే మనకి గుడ్ విల్లే మనకి మన ప్రామాణికంగా నిలుస్తుంది అన్నమాట. అంటే మీరు విజయశాంతి గారికి సంబంధించి కూడా ఆంధ్రభూమిలో ఉన్నా సార్, దాంట్లో కూడా మీరు రాసినట్టున్నారు, అది చాలా సర్క్యులేషన్ కూడా పెద్ద ఎత్తున అయిందని చెప్పి వాటి మీద పిహెచ్డీలు చేశారన్నమాట. నా సబ్జెక్టుల మీద పిహెచ్డీలు చేసేవారు. నేను రాసిన ఆర్టికల్స్ మీద, విజయశాంతి నా కథ మీద, రంగుల రాట్నం మీద మంచి మంచి స్పందన వచ్చేది, చాలా ఎంకరేజింగ్గా ఉండేది. ఇప్పుడు ఎస్క్యూబ్ టీవీలో చెప్తున్నాను నేను, నాకు మంచి సపోర్టింగ్, మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది. అదే నా భయం. ఇప్పుడు మీ రచనలు బాగాలేవంటే ఇక భయపడేది ఏముంటుంది, బాగుంటున్నాయి అంటేనే భయం అన్నమాట. మరి ఆ గుడ్ విల్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. పిల్లలు ఏం చేస్తా ఉన్నారు సార్? పిల్లలు ముగ్గురు బాగా చదువుకున్నారండి. మా పెద్ద బాబుకి ఒక 40 డిగ్రీలు ఉంటాయి, ఎంసీఏ చేసిన తర్వాత 40 డిగ్రీలు ఉంటాయి. హీల్ బి రోమింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతా తిరుగుతుంటాడు. మీలాగే రీసెర్చ్ చేస్తుంటారా మీరు? సినిమాల పైన రీసెర్చ్ చేస్తారా? నేను సినిమాయే కాదండి, నాకు సాహిత్యం కూడా బాగా, జర్నలిజం కానీ అన్నీ నాకు చాలా ఇష్టం. ఏ పని చేసినప్పుడు కూడా 10 మందిని మెప్పించాలి, 10 మంది శబాసాలు అన్నమాట. ఎందుకు నువ్వు వస్తావురా, నువ్వు ఎందుకు మాట్లాడతారా అనేటువంటి అది నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలకి అదే చెప్తానమాట. దేంట్లో నువ్వు ఎంటర్ అవ్వద్దు, ఎంటర్ అయితే నువ్వు తప్పకుండా నిన్ను నిరూపించుకో. నీకంటూ నువ్వు ఎవరికి భయపడొద్దు, నీకు నువ్వు భయపడు. నీకంటూ ఓ పేరు ఉంటుంది కదా, నిన్ను ఎవరు చెడగొట్టలేరు. ఎవరైనా చెడగొడితే నిన్ను నువ్వే చెడగొడతావు. అబ్బాయి ఏం చేస్తూ ఉంటారు సార్? అంటే మీరు పెద్దబాబు చేస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ వెళ్తాడు, కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. పాప ఇక్కడ ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్ చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తుంది, అట్లాంటాలో ఉంటుంది. మూడవడేమో స్విస్ బ్యాంక్ ఆథరైజ్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. పిల్లలు ముగ్గురు వెల్ సెటిల్డ్. నాకు ఇంతవరకు ఇంకేదైనా చేద్దాం, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్న విషయాలు చెప్దామనే ఆసక్తి. ఇంతకుముందు మీరు అన్నట్టు కూడా సాహిత్యము, కవితలు దీనిపైన కొన్ని సందర్భాల్లో మీరు రంగనాథ్ గారు చెప్పినట్టు కవితలకు కూడా మీరు విశ్లేషణ కూడా ఇచ్చారని. రంగనాథ్ నేను చాలా ఆత్మీయులం అండి. ఆ కవిత్వానికి కూడా పొయిటరీ బాగా రాసేవాడు అన్నమాట. మొదట్లో చాలా ఎంకరేజ్ చేసింది నేనే. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, నీరజ, శైలజ, నాగేంద్ర ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కరే దీనికి సాక్షులు అన్నమాట. అది అందువల్ల వీళ్ళందరూ చాలా బాగా ఉన్నతంగా చెప్పారు. మనలో విలువలు ఉన్నాయో లేవో నా వరకు నేను ప్రయత్నం చేస్తానండి. అంటే బుక్స్ ఏమైనా రాశారా సార్ మీరు? బుక్స్ కాకుండా వర్క్ చేశానండి. విజయశాంతి మీద నా కథ, తెలుగు సినిమా వైభవం అని 100 వారాలు రాశాను. మధుర స్మృతులని ఒక 75 వారాలు రాశాను నేను. రంగుల రాట్ను 6.5 సంవత్సరాలు రాశాను. ఇవన్నీ బుక్స్ వేయించాడు. విజయశాంతి నా కథ రాశాను. ఇలాంటి ఒక స్పెషల్ వర్క్స్ అన్నమాట. ఇప్పుడు తెలుగు సినిమా వైభవం రెడీగా ఉందండి, మధుర స్మృతులు రెడీగా ఉందండి. మీరు అవకాశం ఇస్తే అవన్నీ వీడియో రూపంలో కూడా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నేలరాడిన తారలు అని చెప్పేసి అదొక మోస్ట్ అవుట్ స్టాండింగ్ రచన ఒకటి చేద్దామని ఆలోచన. తప్పకుండా సార్. అది విన్నారు కదా, ఇమ్మంది రామారావు గారు ఎవరు, ఏంటి, ఎలా వచ్చారు, ఆయన లైఫ్ ఎలా ఉంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా సినీ ప్రయాణము, తన జీవిత ప్రయాణం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. సో ముందు ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆశిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.